Very good evening. Welcome to the debate. ఆంధ్రప్రదేశ్ యూత్ పరిస్థితి తలుచుకుంటే, యూత్ భవిష్యత్తును తలుచుకుంటే చాలా భయంకరంగా కనపడుతుంది. ఇది ఏదో ఆషామాషిగా లేదా ఏదో ఒక పొలిటికల్ గ్లడ్జ్తోనో లేకపోతే అక్కసుతోనో చేస్తున్న కామెంట్స్ కావు. అది ఏ పార్టీ చేసినా, లేకపోతే ప్రజలు చేసినా, మేధావులు చేసినా, మీడియా చేసినా యువత భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది ఆయన నమ్మే దేవుడికే తెలుసులే. కానీ సిచ్యువేషన్ అయితే ఇష్టారాజ్యంగా డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి స్టేట్కి. స్టేట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలా తయారైంది అని అంటే కొంత అతిశయోక్తిగా కనపడుతుందేమో కానీ ఆఫ్ఘనిస్తాన్లా కనపడుతుంది. ఈ మాట నేను అనడంలా, ఇవాళ వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన అన్న మాట. ఇవాళ ఇక్కడ గాంజా స్మగ్లర్స్ వైజాగ్ని ట్రాన్సిట్కి మంచి సెంటర్గా ఉపయోగించుకుంటున్నారని హీ అడ్మిటెడ్, ఆయనే ఒప్పుకున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. విశాఖపట్నము గంజా స్మగ్లింగ్కి లేదా డ్రగ్స్ విదేశాల నుంచి తెచ్చుకోవడానికి ట్రాన్సిట్ కన్వీనియంట్గా ఉంటుందని ఎవడైనా ఎప్పుడైనా కలగన్నాడా? రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో పుట్టిన ఏ పౌరుడైనా మా విశాఖలో గంజాయిని తరలించవచ్చు హ్యాపీగా, లేకపోతే ఫ్రీగా. అది ఏమన్నా మెక్సికోనా లేకపోతే కొలంబియానా ఇష్టారాజ్యంగా గంజాయి లేకపోతే డ్రగ్స్ తయారు చేయడానికి? ఎందుకు వచ్చింది వైజాగ్కి పరిస్థితి? ఎందుకు వచ్చింది అంటే రాజధానిని చేస్తా అని చెప్పి దాన్ని ఈ రకంగా తయారు చేసిన దగ్గర మొదలైంది వైజాగ్ తంతు. లేకపోతే 25,000 కిలోల కంటైనర్ బ్రెజిల్ దేశం నుంచి వచ్చిందంటే ఇవాళ ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. అందులో ఎంత విషం ఉంది, ఎన్ని ప్రాణాలు తీస్తుంది అది. వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి చంపారు. ఇక ఈ డ్రగ్స్ జనంలోకి వెళ్తే ఇది మా మెత్తటి గొడ్డలు, ఇది కసక్ అంత తెలియకుండా లేచిపోతాయి ప్రాణాలు. ఇప్పటికే ప్రభుత్వ దుకాణాల్లో ఆమె మద్యం తాగి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ఇప్పటికే. ఇది కనుక జనంలోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇది ఇంటర్పోల్ సమాచారం సిబిఐకి ఇచ్చి సిబిఐ ఎంటర్ అయ్యి దీన్ని కనుక ఆపి ఉండకపోతే లోకల్ పోలీస్ పట్టించుకునే వాళ్ళు కాదు, స్థానిక ప్రభుత్వం పట్టించుకునేది కాదు. ఖచ్చితంగా జనంలోకి వెళ్ళిపోయేది. అక్కడ నుంచి తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి ఎలాగైతే గంజాయి వెళ్తుందో అది కూడా వెళ్ళి ఉండేది. ఇది పెద్ద లక్షల కోట్ల వ్యాపారం. ఇది ఒక కంటైనర్ లక్షల కోట్ల విలువైంది. ఇది ఎందుకు ఇలా తయారైంది? మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు దొరికినా హైదరాబాద్ మూలాలు ఉన్నాయి, దొరికిపోతుంటాయి. అలాగే ఇవాళ పరిస్థితి ఏంటంటే దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అనేది ఇప్పటికే ప్రూవ్ అయింది. అన్ని రాష్ట్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ ఈ సిచ్యువేషను, పైగా రొయ్యల చెరువులో వేసే అదేదో పౌడరు యూరోపియన్ కంట్రీస్ నుంచి తీసుకొస్తారు. యూరోపియన్ కంట్రీస్ నుంచి రావాల్సిన ఆ పౌడర్ తెచ్చే కంటైనర్లోకి సౌత్ అమెరికా నుంచి వెళ్ళిన కొకైన్ ఎలా చేరింది ఆ కంటైనర్లో? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ నెక్సెస్, ఎక్కడి నుంచి ఎక్కడికి చైన్ నడుస్తుంది అనేది చూడాలి. బ్రెజిల్ అధ్యక్షుడు అయితే, బ్రెజిల్ ఏమన్నా మన బామర్దులా, మన బావల సోదరులా అండి? పోనీ అక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు ఏమన్నా, బ్రెజిల్ అధ్యక్షుడుగా తెలుగువాడు ఏమన్నా అయినాడా? విజయసాయి రెడ్డి గారు ఆయనకి కృతజ్ఞతలు చెప్తాడు 2 ఏళ్ల క్రితం 2022లో. అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి? పోనీ వీళ్ళు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా దేశమా? భారతదేశంలో చిన్న రాష్ట్రం. అదేమన్నా దేశం అయితే పోనీ ఆ దేశాధ్యక్షుడి తరఫున, ఈ దేశాధ్యక్షుడు తరఫున ఆ దేశాధ్యక్షుడికి ఏదో శుభాకాంక్షలు చెప్పాడు అనుకోవచ్చు. బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఈయనకి ఏమన్నా క్లాస్మేటా? ఏంటి నెక్సెస్? అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి డంకా కొట్టేస్తూ ఉంటాడు, ముందే కొట్టేస్తూ ఉంటాడు. ఇది తెలుగుదేశం ఉన్నారు గట్టిగా నమ్ముతున్నాం మేము. పురంధేశ్వరి గ్యాంగ్ అంట, ఆ పేరు చూడండి, పురంధేశ్వరి గ్యాంగు చేసిన స్మగ్లింగ్గా నమ్ముతున్నాం మేము. ఎందుకంటే వచ్చిన ఆ సంధ్య ఆక్వా అనే కంపెనీ కమ్మోడిది కాబట్టి. అంటే కమ్మోళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే మీ దృష్టిలో. మరి మీ పార్టీలో ఉన్న కమ్మోళ్ళు కదా? లేదన్నా ఇంకా వేరేనా? చెప్పండి. అది కూడా అసలు ఆ పార్టీలో ఉన్న కమ్మోళ్ళ కన్నా సిగ్గుండాలి ముందు.
ఇదే ఆ రాష్ట్రంలో ఉన్న కమ్మఒడి ఎవరిది నేరం జరిగినా అది తెలుగుదేశం అకౌంట్లో దోషేయాలని చూస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి నీ పార్టీలో ఉన్న కమ్మోళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా? నీ దగ్గర ఎందుకున్నారు వాళ్ళు? అంటే ఏదో తేడా ఉందన్నమాట, అంతే అనుకోవాల్సి వస్తుంది. ఇంకా తక్కువని వచ్చేసి భుజాలు తడివేసుకుంటాడు. క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఆ తీసుకొచ్చిన సంధ్య ఆక్వా అనే అది వైసీపీ నాయకుడు. రాత్రి టెర్మినల్ దగ్గర మాట్లాడిన కూనా హరికృష్ణ, ఆ కంపెనీ డైరెక్టర్, అతని తండ్రి ఒడుమాడి గ్రామ కమిటీ అధ్యక్షుడు వైసీపీకి. హరికృష్ణ తండ్రి వైసీపీకి ప్రకాశం జిల్లాలో ఎదుమాడి గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఎదుమూడి గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఈయన కొడుకేమో కంపెనీలో డైరెక్టర్గా ఉంటాడు, ఆయనేమో వైసీపీ. ఈయన వచ్చేమో టీడీపీ నాయకులు ఉన్నారు, లేకపోతే పురంధేశ్వరి గ్యాంగ్ అని చెప్తాడు. గ్యాంగ్ అనే పదం ఎవరికి వర్తించుద్ది రాష్ట్రంలో? గంజాయి ఇప్పటి వరకు గంజాయి ఎవరు తీసుకెళ్లారు? సిగ్గు లేకుండా హైదరాబాద్ పట్టుబడ్డారు, పోలీసులు కూడా పట్టుబడ్డారు కదా గంజాయి తీసుకొచ్చి. అరే అసలు పైగా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, డ్రగ్స్ పట్టుబడ్డాయి, బాధ్యత గల బుద్ధి గల సలహాదారుడుగా వచ్చి మన రాష్ట్రంలో ఇలాంటి జరగకూడదు, దీనికి ఇది చేస్తాం, అది చేస్తాం, ఆపేస్తాం, శిక్షిస్తాం, అది మాట్లాడలే. కానీ వచ్చి రావడమే పురంధేశ్వరి గ్యాంగు, తెలుగుదేశం గ్యాంగు. అంటే ఎట్లా తయారయ్యారంటే ఉలికిపాటు. ఆ ఉలికిపాటులో భాగంగా అసలు వచ్చిన దాన్ని ప్రజలు ఎలా ఎదుర్కోవాలి అది వదిలేసి ఎదుటోడి మీద నెట్టేయడం. అంటారు కదా ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అని. అంటే తెలుగు ఖచ్చితంగా చెప్పాలంటే దొంగ 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 అని అరుస్తాడు అదనమాట. అట్లా తయారయ్యారు వీళ్ళు. సిగ్గుపడాలి. ఇంత పెద్ద డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలోకి వచ్చింది అంటే దేశంలోకి ఎక్కడ రాలేదే, నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది చెప్పు సమాధానం. ఓకే తెలుగుదేశం వాడా, బీజేపీ వాడా, లేకపోతే ఇంకొక కోన్కిస్కా గొట్టంగాడు ఎవడో పక్కన పెట్టు. నీ రాష్ట్రంలోకి ఎందుకు వచ్చింది? నీ దగ్గర లూప్ హోల్ లేకపోతే. విశాఖ పోర్టు టెర్మినల్లో ఆ ప్రైవేటు షిప్పులు ఆగే బెర్త్ అది. ఆ ప్రైవేట్ షిప్పుల బెర్త్ ప్రైవేట్ కంపెనీలకు చేతుల్లో ఉంది. అది అంటే అక్కడ మీ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. ఎందుకు దాని మీద నియంత్రణ ఎందుకు లేదు మీకు? అయితే నియంత్రణ లేకపోవడం ఫెయిల్యూర్ అని అయి ఉండాలి, లేకపోతే మీరే నడిపిస్తూ అని ఉండాలి. ప్రజలు ఈ రకంగా నాశనం అయిపోతుంటే ప్రజల ప్రాణాలని అరిచేతులు పెట్టి మీరు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తూ స్మగ్లింగులు చేస్తూ ఆడుకుంటూ పైగా రాజకీయం దాంట్లో మళ్ళీ సిగ్గుపడక్కర్లా కొంచెమన్నా. దీని మీద చర్చను చూద్దాం మనం. చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. ఏమిటి భుజాలు తడుకునే కార్యక్రమం ఏంటి? ఇది దొరికిన ఇది ఎవరిది అనేది పక్కన పెడితే రాగానే ఫస్ట్ తోసేయడమే అవతలోడి మీదకి. ఎందుకు అంత తొందరపాటు? ఇప్పుడు ఆ తొందరపాటు నిన్న ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు విశాఖపట్నం పోర్టులో కంటైనర్లు ఓపెన్ చేసి ఏదైతే బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఈ షిప్మెంట్ డ్రైడ్ ఈస్ట్ పేరుతో వచ్చినటువంటి ఈ బ్యాగుల్ని తనిఖీ చేయటం మొదలుపెట్టారో అప్పుడే వీళ్ళలో తొందరపాటు మొదలైంది కదా వికే గారు. అప్పుడే కంగారు మొదలైంది కదా. ఇదిగో సిబిఐ వాళ్ళు తాటికాయలంత అక్షరాలతో రాశారు వాళ్ళ నివేదికలో. ఏమని రాశారు? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ ఎట్ ద సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. వాలిపోయారంట గద్దల్లాగా సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్. వాలిపోయి సిబిఐ వాళ్ళు చేస్తున్నటువంటి తనిఖీలకు అడ్డు తగిలారని చెప్పి సిబిఐ వాళ్ళు నివేదికలో రాశారు. అప్పుడే మొదలైంది సార్ కంగారు. లేదంటే ఆగమేఘాల మీద అధికారులు వీళ్ళకి ఏం పని అండి? అక్కడ వీళ్ళకి ఏం పని? సిబిఐ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ ఎందుకు వెళ్ళాలి సార్? తాడేపల్లి కొంప ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, తాడేపల్లి కొంపలో కంగారు మొదలు కాకపోతే ఎందుకు వెళ్ళారు? ఎందుకు అడ్డుపడ్డారు? అప్పుడే మొదలైంది కంగారు.
అప్పుడే అర్థమైపోయింది, ఇంక అయిపోయింది, దొరికిపోయామని చెప్పి నిన్నటి నుంచి ఇష్టానుసారం బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది వాళ్ళకి అలవాటైన పని కదా. ఎప్పుడైతే వాళ్ళ మీదకి వస్తుందో ముందుగానే ఏదో ఒక కుంటి సాకులు చెప్పి ఏదో పిచ్చరాతలు రాయటం. ఇవాళ చాలా స్పష్టంగా వీకే గారు బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఈ కంటైనర్ ఏదైతే ఉందో అది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి పేరుతో వచ్చింది ఆ కంటైనర్. గతంలో కూడా మనం చూసాం కదా, ముంద్రా పోర్ట్లో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడినప్పుడు ఆ రోజున విజయవాడలో ఉన్నటువంటి ఆషీ ట్రేడింగ్ కంపెనీ, అప్పుడేమో విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీ ముంద్రా పోర్ట్లో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుకున్నప్పుడు, ఇవాళేమో 25,000 కిలోలు డ్రైడ్ ఈస్ట్. అంటే డ్రగ్స్ అన్ని కూడా సాధారణంగా హెరాయిన్ కానీ కొకైన్ కానీ వీకే గారు ఏదో ఒక ఇతర పదార్థంలో కలిపి తీసుకొస్తారు. ముంద్రా పోర్ట్లో ఆ రోజున టాల్కమ్ పౌడర్లో కలిపి తీసుకొచ్చారు ఆ రోజున హెరాయిన్ని. ఇవాళ ఈ డ్రైడ్ ఈస్ట్లో కలిపి వాళ్ళ సిబిఐ వాళ్ళ రిపోర్ట్లో టెస్టులు కూడా చేశారు. టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. 49 శాంపుల్స్ టెస్ట్ చేస్తే కొకైన్, మెథక్విలాన్, హెరాయిన్ వీటి ట్రేసెస్ కనపడ్డాయి 49 శాంపుల్స్లో. అంటే వీళ్ళు వేరే ఇతర పదార్థంలో కలిపి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తారు. అంటే మనకి ముంద్రా పోర్ట్ లోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందని ఆ రోజున ప్రూవ్ అయింది. అవునా? ఆమె రైట్? ఇప్పుడు బ్రెజిల్ నుంచి వచ్చింది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అవును, ఇది బ్రెజిల్ నుంచి వచ్చింది అని అంటే ఈ నెక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకున్నారో వీళ్ళు, ఎవరు దీంట్లో కింగ్ పిన్స్ ఎవరు? ఇప్పుడు సార్ ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే వచ్చిందో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని మేనేజింగ్ డైరెక్టర్ కోన వీరభద్రరావు. ఎవరు ఈ కోన వీరభద్రరావు అంటే సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం, ఈ నాగులుప్పలపాడు మండలంలో కోనం పూర్ణచంద్రరావు, ఇదిగోండి విజయసాయిరెడ్డితో దిగినటువంటి ఫోటో. కోనం పూర్ణచంద్రరావు అంటే తెలియని వ్యక్తి లేరు. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ నాగులుప్పలపాడు మండలంలో కోనం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అంటే ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ఈ కోనం పూర్ణచంద్రరావు తమ్ముడే కోనం వీరభద్రరావు, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి, ఒక సీనియర్ వైసీపీ నాయకుడు తమ్ముడు. ఈ కోనం బ్రదర్స్ నలుగురు బ్రదర్స్ వీకే గారు, నలుగురు బ్రదర్స్ వీళ్ళు. కోనం వీరభద్రరావు, కోనం పూర్ణచంద్రరావుకి ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. ఒక బ్రదర్ యుఎస్ఏలో ఉంటాడు, ముగ్గురు ఇక్కడ ఉంటారు. వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యులు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి వీళ్ళు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ నాగులొప్పలపాడు మండలంలో ఏ వైసీపీ ప్రోగ్రాం జరిగినా వీళ్ళే ముందుండి నడిపిస్తారు. అంతేకాకుండా ఈ కోనం వీరభద్రరావు అన్న కోనం పూర్ణచంద్రరావుకి పిఏసిఎస్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చారు. పిఏసిఎస్ ప్రెసిడెంట్ ఇవాళ నేటికి కూడా స్టిల్ టుడే హీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ పిఏసిఎస్. ఆ నాగులొప్పలపాడు మండలం ఈదుమూడు గ్రామంలో పిఏసిఎస్ ప్రెసిడెంట్, ఈ ప్రభుత్వం ఇచ్చింది పదవి, ఇంకా పదవిలోనే ఉన్నాడు. ఇంత క్లియర్ గా వైసీపీ లింక్ ఎస్టాబ్లిష్ అయింది. 2 సంవత్సరాల క్రితం వీకే గారు ఒకసారి విజయసాయి రెడ్డి గారి ఫోన్ పోయింది, మీకు గుర్తుంది కదా? అవునవును, పోయింది. విజయసాయి రెడ్డి గారి ఫోన్ పోయింది, మాట్లాడుతూ అవును ఏంటయ్యా అంత కంగారు పడిపోతా ఉన్నావు విజయసాయి రెడ్డి, దేనికి అంత కంగారు నీకు? ఏమన్నా ఫోన్లో ఉన్నటువంటి నీ సీక్రెట్లు, బ్రెజిల్ దేశంలో ఉన్న నీ ఆర్థిక లావాదేవీలు బయటపడతాయని చెప్పి నువ్వేమన్నా కంగారు పడతా ఉన్నావు అని చెప్పి ఆ రోజున లోకేష్ గారు మాట్లాడారు. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏది ఆఫ్రికా దేశంలో ఐవరీ కోస్ట్, బ్రెజిల్, సౌత్ అమెరికాలో బ్రెజిల్, వీటన్నిటితో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఈ లావాదేవీలు. లేదంటే ఈ లూలా డిసిల్వా, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వాతో ఈయనకి ఏంటంటే పని? క్లాస్మేట్. ఇవాళ అదే ఇదిగో గోళికాయలు ఆడుకున్నారు పాపం లోలా డిసిల్వాను విజయసాయి రెడ్డి పాపం గోళికాయలు ఆడుకున్నారు చిన్నప్పుడు. ఆయన ఇక్కడే పాపం మన రాష్ట్రంలోనే ఏదో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడంట. వీళ్ళిద్దరు గోళికాయలు చెడ్డీ ఫ్రెండ్స్. అరే అసలు ఎవరో ఆ లాటిన్ అమెరికాలో ఉన్నప్పుడు ఉన్న బ్రెజిల్ దేశం అంటేనే ఎవరికి తెలీదు. ఈయన గారు ట్వీట్ 2022 అక్టోబర్లో, కంగ్రాచులేషన్స్ టు లూలా డిసిల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ అని ఈయన గారు పెద్ద ట్వీట్.
ఇది కేవలం నేను చెప్తున్నా వీకే గారు, బ్రెజిల్ దేశం నుంచి అన్ని తెలిసే వీళ్ళు ముందుగా పక్కా స్కెచ్ ప్రకారమే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంటైనర్ ని విశాఖపట్నం తీసుకొచ్చారు. వీళ్ళకి ముందే తెలుసు. రిషికొండ మీద గుండు కొట్టించి ప్యాలెస్ దేనికి కట్టుకున్నాడు అనుకున్నారు వీకే గారు? దేనికి కట్టుకుంది ప్యాలెస్? అక్కడి నుంచి అయితే చక్కగా అబ్బా నా షిప్ వచ్చిందా, నా కంటైనర్ ఎక్కడి వరకు వచ్చిందా అక్కడి నుంచి చూసుకోవచ్చు కదా. మన సైకో జగన్ రెడ్డి ఆంధ్ర ఎస్కోబార్, అదే ఇవాళ అందుకనే ఆంధ్ర ఎస్కోబార్ అంటా ఉన్నారు. ఆ ప్యాలెస్ బాల్కనీలో నుంచి చూసుకుంటాడు, అరే మన ఓడొచ్చిందిరా దెంపండ్రా బాబు మన ఓడొచ్చింది అక్కడ అని చెప్పి. లేదంటే ఒకలాటో వెళ్ళిపోవాలి, నేను రేపు వెళ్ళిపోవాలి, ఎల్లుండి వెళ్ళిపోవాలి వైజాగ్, నేను వెళ్ళిపోతా వైజాగ్ వెళ్ళిపోతా. దేనికి వెళ్ళేది వైజాగ్? దాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా ఈ రకంగా మార్చడానిక? చెప్తా ఉంటే విశాఖపట్నం ఒక ట్రాన్సిట్ పాయింట్ ఆ గంజాయికి. దారుణం, అదైతే దారుణం. పైగా అడ్మిట్ చేయడం అనేది ట్రాన్సిట్ పాయింట్ గా వాళ్ళు ఎంచుకున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు అని కమిషనర్ గారు చెప్పారు అని అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ దాన్ని ఏమంటారు అండదండలతో వాళ్ళన్నా నడిపిస్తూ ఉండాలి. రైట్, ఒక్క నిమిషం అండి. యామిని శర్మ గారు, ఇది పురంధేశ్వరి గ్యాంగ్ చేస్తున్న స్మగ్లింగ్ ఇది అని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అన్నమాట, నేను అన్నమాట కాదు గ్యాంగ్ అని. మరి వాళ్ళకి పురంధేశ్వరి గారికి కమ్మోళ్ళందరూ అయితే చంద్రబాబుకి లేదా పురంధేశ్వరికి పార్టీలో ఉంటారు లేదా బంధువులు ఉంటారు అని ఒక తీసుకొస్తే కోడికత్తి కేసప్పుడు కూడా రెస్టారెంట్ కమ్మాతనని చెప్పి చేయించింది చంద్రబాబు అని పెట్టారు. చివరికి వాళ్ళే పొడిపించుకున్నారని కదా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ రకమైన ఈ పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడి ఎంతకాలం ఇది చేస్తారు? దీని మీద బీజేపీ రియాక్షన్ ఏంటి? సకల శాఖ అధ్యక్షుడు సజ్జల గారు, ఆయన ఏ రాష్ట్రంలో ఏది జరిగినా సరే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగినా పార్టీకి సంబంధించిన ముందుగా అట్లా వాలిపోతారు. నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే ఇంకా అసలు వైసీపీ పార్టీ పైన వస్తే కనుక ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళెవరు కనపడరేమో, అన్నిట్లో ఈయన దూరిపోతాడు, ఏదో ఒకటి మాట్లాడడం అనమాట ముందుగానే. ఇక్కడ ఈ విషయంలో చూస్తే కనుక నిన్న విశాఖలో జరిగినటువంటి సంఘటన చూస్తే కూడా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటుంది ముందుగా వైసీపీ. ఎందుకంటే మనకి ఆ సిబిఐ రిపోర్ట్ చూసాం మనము, విశాఖపట్నానికి బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి 25,000 kg డ్రైడ్ ఈస్ట్ ఉన్నటువంటి ఒక కంటైనర్ వచ్చింది. అది ఎవరి పేరు పైన వచ్చింది? ఆ కన్సైన్ ఎవరు? సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేది వచ్చింది. దానికి మేనేజింగ్ డైరెక్టర్ లాగా కూనం వీరభద్రరావు అనే అతను ఉన్నాడు. అదే కంపెనీలో వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, అబ్బాయిలు ఎవరో వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఢిల్లీ నుంచి సిబిఐ టీమ్స్ రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ టీమ్స్ కూడా మళ్ళీ ఇండిపెండెంట్ గా విట్నెస్ వాళ్ళతోటి మేము ఇంకేమీ తీసుకురాలేదు, మీరు చెక్ చేసుకోండి అని చెప్పని వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేసుకొని అక్కడ ఉన్నటువంటి శాంపుల్లో వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్నటువంటి కిట్ ద్వారా వాళ్ళు శాంపుల్ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ అని వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగానే వైసీపీ నాయకులకి, ముఖ్యంగా సజ్జల గారి లాంటి వారికి ఎందుకు ఉలుకు? నిజంగానే మీరేం తప్పు చేయకపోతే మీ వ్యక్తుల కూనం వీరభద్రరావు, అలానే అతని అన్నయ్య ఎవరైతే సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి కూనం పూర్ణచంద్రరావు, ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి అతి ముఖ్యమైనటువంటి అనుచరుడు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖకి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. అండ్ ఇంకొకటి, అసలు ఎవరు ఏమి అనాల్సినటువంటి అవసరమే లేకుండా ఇదే కూనం వీరభద్రరావు గారు ఆయన భార్య ఫోటోతో సహా సంక్రాంతి సంబరాలు అని చెప్పని పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్లు ఆయన కోసం ఇదిగోండి మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు. వైసీపీ వాళ్ళు వేశారు, ఈయన ప్రమేయం ఏం లేకుండా ఈయన వేయొద్దని అంటేనే వాళ్ళు వేయరని అనుకున్నాం. అంటే ఇంతలాగా ఇంత పకడ్బందీగా వాళ్ళు వైకాపా పార్టీలో ఉంటూ ఆ పార్టీ సింపథైజర్ అనుకోండి, కార్యకర్తలాగా ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏమాత్రమో సిగ్గు లేకుండా అసలు వైసీపీ వాళ్ళంతా నిన్న నుంచి సోషల్ మీడియా కానివ్వండి, ఇటువంటి సజ్జల గారు లాంటి నాయకులు కానివ్వండి, మొత్తం అదో పనిగా మీద పడి మాకేం సంబంధం లేదు, ఎదురుగా ఉన్నటువంటి వేరే పార్టీలకి, ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పురంధరేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులకి కూడా దీనిపైన సంబంధాలు ఉన్నాయేమో అని
అని చెప్పిన అనుమానం కలుగుతుందని అనడం అనేది నిజంగా అత్యంత హేయనీయమైనటువంటి మాట. అది ఇంతకంటే జుగుప్సాకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాట ఇంకొకటి ఉండదేమో. ఎందుకనంటే ఆ సంధ్య ఆక్వా, ఇప్పుడు ఎవరైతే వీరభద్రరావు గారు ఉన్నారో సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఈయన 1992లో ప్రభాకర్ ఎవరైతే ప్రసాదరావు గారు కంపెనీ పెట్టారు, దాని పేరేంటి, సంధ్య మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్. అందులో ఆయన కంపెనీ పెట్టడము, ఆ తర్వాత దాంట్లో ఆయన ఇద్దరు కొడుకులు ఎవరైతే అరుణ్ గారు అలాగే ఉన్నారో వారికి సంబంధించిన కంపెనీలో ఈ కూనం వీరభద్రరావు 1992 నుంచి 2005 వరకు ఆయన అక్కడ డైరెక్టర్ లాగా పనిచేయడము. ఆ తర్వాత ఆయన ఏదో ఈ వీరభద్రరావు, సోకాల్డ్ వీరభద్రరావు, అసలు మీరు బ్యానర్ లో చూస్తే తెలిసిపోతుంది, సంఘ సంస్కర్త మానవతావాది అంట. ఆయన ఎంత పెద్ద సంఘ సంస్కర్తనో అమెరికా వారిని అడిగితే తెలుస్తుంది. అమెరికా వాళ్ళు పెట్టిన కేసు గురించి చూస్తే తెలుస్తుంది. ఫ్లైట్ లో నిద్రలో ఉన్నటువంటి కో ప్యాసింజర్ ఎవరో ముక్కుమోహం తెలియని ఒక స్త్రీ, ఆడ కో ప్యాసింజర్ నిద్రపోతూ ఉంటే ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అంత హేయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈయన మళ్ళీ పోస్టర్లలో వైసీపీ నాయకులు గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త నేసుకున్నారు. అటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఇతర అవకతవకల వల్ల 2005 నుంచి ఆ కంపెనీ నుంచి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే కూనం వీరభద్రరావు సేమ్ ఇప్పుడు ఏదైతే కన్సైనీ పేరు వచ్చిందో, ఈ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి కంటైనర్ ఏదైతే వచ్చిందో దానికి మేనేజింగ్ డైరెక్టర్, అతని కొడుకు కూనం కోటయ్య చౌదరి. సో వీళ్ళంతా నడుపుతూ ఒక విషయం ఇక్కడ ఏంటంటే, వాళ్ళు వైసీపీ సింపథైజర్లా ఉన్నారని వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళే చేశారు, అది ప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు ఏ సంబంధము లేకుండా అసలు 2005 నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి సంబంధాలు లేనటువంటి సంధ్య మెరైన్ కంపెనీతో కానీ, లేదంటే కనుక ఆక్వాటికా ఫ్రోజన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీలకి కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ వీరిపైన బట్ట కాల్చి మీద వేయాలి అని చెప్పని ఎలాగైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉన్నది, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు. వైసీపీ మొన్న చెప్పారు భ్రష్టాచార నాయకులు, వీళ్ళు నిజంగా చెప్పాలంటే భ్రష్టాచార నాయకులు, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయి ఒకరినొకరు పోటీ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇంత గడిచిన 5 సంవత్సరాలు ఇంకొక పక్క మనం చూస్తే డ్రగ్స్ కి కేర్ ఆఫ్ లాగా ఈ రాష్ట్రము నెంబర్ 1 లాగా అయిపోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద 2వ కోస్టల్ బెల్ట్ కలిగిన రాష్ట్రంలాగా ఈ దేశంలో ఉన్నది. ప్రతి జిల్లాకి దానికంటూ మంచి సహజ వనరులు ఉన్నాయి. వైజాగ్ ఇంకా మంచి అద్భుతమైనటువంటి సహజ వనరులు, మానవ వనరులు ఉన్నాయి. అటువంటి ప్రదేశాన్ని, అటువంటి సిటీని ఇప్పుడు ఈ సందర్భం అనే కాదు, మొదటి నుంచి కూడా వైజాగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. అసాంఘిక శక్తులు, డ్రగ్స్ కానివ్వండి, లిక్కర్ కానీ, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇటువంటి ఏ అసాంఘిక చర్యలకైనా అడ్రస్ గా మారింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం వల్లనే ఇప్పటికీ పుస్తలు తెగిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి యువత కూడా మత్తులో తూగిపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో మనం ఉన్నటువంటి రికార్డులు కూడా చూస్తే విపరీతంగా, అంతేందుకు ఈ రోజు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో కూడా 255 కేజీల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణలో హైదరాబాద్ లో పోలీసులని, ఆంధ్ర పోలీసులను అక్కడ కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ రూపంలో వాళ్ళు ఈ కొకైన్ అంటే నార్కోటిక్స్ డ్రగ్ ని తీసుకొని రాగలిగారంటే దాన్ని రేపొద్దున నిజంగా ఇంటర్పోల్, సిబిఐ గనక పట్టుకుంది కాబట్టి సరిపోయింది. అసలు వాళ్ళు అంత పెద్ద కంటైనర్ డిమాండ్ తెచ్చుకున్నారంటే రాష్ట్రంలో నెట్వర్క్ ఎంత పెద్దగా ఉండాలి, ధైర్యంతో నిజంగా అంత పెద్ద కంటైనర్ తెచ్చుకున్నారు. ఈ వచ్చిన కన్సైన్మెంట్ అంతా మార్కెట్లోకి వెళ్ళిపోతే ఇంటర్పోల్కి తెలిసి, ఇంటర్పోల్ వీళ్ళకి ఇన్ఫో ఇచ్చి ఆ ఇన్ఫో ప్రకారం సిబిఐ రైడ్ చేసి పట్టుకుని ఆపి ఉండకపోతే ఆ డ్రగ్ అంతా, ఆ కొకైన్ అంతా మార్కెట్లోకి వెళ్ళిపోతే పబ్బుల్లోకో, క్లబ్బుల్లోకో, లేకపోతే కాలేజీలకో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే ఎన్ని జీవితాలు నాశనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మరి ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటూ వీళ్ళు లక్షల కోట్ల వ్యాపారం చేస్తారు? దీంట్లో కాకినాడ లింక్స్ బయటపడుతున్నాయి, రాజమండ్రి లింక్స్ బయటపడుతున్నాయి. రాజమండ్రి ప్రస్తుత ఎంపీ మార్గాన్ని భరత్కి ఈ వీరభద్రరావుకి ఫ్రెండ్షిప్ ఉందంట. అదే విజువల్స్ కూడా ట్రై చేస్తున్నారు, విజువల్స్ కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళిద్దరు మంచి సత్సంబంధాలు ఉన్నాయంట, వీరభద్రరావుకి మార్గాన్ని భరత్కి. తర్వాత కాకినాడలో ఒక రైస్ ఎక్స్పోర్ట్ చేసే వ్యవహారంలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని నిగ్గుదేల్చాల్సింది ఎవరు? అసలు వైజాగ్
ప్రజలేమనుకుంటున్నారు అనేది ఒక పాయింట్ అయితే, జబ్బలు తెచ్చుకుంటూ ఈ సంగతి తేల్చాల్సిందే అని చెప్పి సదర్ రామకృష్ణారెడ్డి అన్నారు కదా, తేల్చాల్సిందే. మీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హోదాలో రాస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాస్తారా, దీన్ని సిబిఐకి ఇస్తారా, లేకపోతే ఇంకో మీరు ఇవ్వకపోయినా చేస్తారనుకోండి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అయినా కూడా బాధ్యతగా మీరే ఇస్తారా సిబిఐకి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేస్తారా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో తేల్చాలి. మూర్తి యాదవ్ గారు నమస్కారం అండి. మీ విశాఖపట్నానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని ఇప్పుడు నాకు కల్లో మ్యూట్లో ఉన్నారు చూడండి మీరు. ఓకే 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 మీరు మీ విశాఖపట్నం ఓకే ఓకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా ఊహించారా? ఒకటి, ఈ డ్రగ్స్ ఇంపోర్ట్ అవ్వడం మీద ఇవాళ విశాఖ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? విశాఖ అంటే ఒక ప్రశాంతమైనటువంటి నిలయం. అంటే రిటైర్ అయిపోయినటువంటి అధికారులు కూడా, రిటైర్ అయిపోయినటువంటి పెద్దవాళ్ళు కూడా విశాఖలో మిగతా జీవితాన్ని గడుపుదాం అనుకునేటువంటి ప్రశాంతమైన మహానగరంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఒక గంజాయి రాజధానిగా తీర్చిదిద్దాడు ఆయన. అంటే పరిపాలనా రాజధాని, ఆర్థిక రాజధాని చేస్తాడని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని కాస్త గంజాయి రాజధానిగా మార్చేశాడు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో గంజాయి కేంద్రంగా ఇవాళ విశాఖను మార్చేసినటువంటి ఒక నీచమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఇప్పుడు సాక్షాత్తు శాంటోస్ పోర్ట్ నుంచి జనవరి 14న SCKU 4375380 అనేటువంటి కన్సైన్మెంట్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ నుంచి వచ్చేటువంటి ఆ డ్రై ఈస్ట్ పేరుతో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద వచ్చినటువంటి కన్సైన్మెంట్ ఇవాళ చూస్తే 25 కేజీల బ్యాగ్తో 1000 బ్యాగులు అంటే 25,000 కేజీలు డ్రగ్స్ని ఇవాళ విశాఖ కేంద్రంగా విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఆ కంటైనర్ని విడిచిపెట్టేసి ఆ చైనా షిప్ ఏదైతే జనవరి 14న శాంటోస్ పోర్ట్లో బయలుదేరి ఇక్కడ సాక్షాత్తు ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని ప్రకటించిన రోజునాడే ఆ యొక్క కంటైనర్ ఇక్కడ పట్టుబడడం అన్నది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే అసలు సామాన్యంగా ఎన్నికలు కూడా రాకపోయి ఉంటే ఈ కంటైనర్లో ఏమున్నాయో అసలు ఆ సరుకు ఎలా వెళ్ళిపోయేదో కూడా వెళ్ళిపోయేది ఈ రాష్ట్ర పోలీసుల ద్వారాగా వాళ్ళు అడ్డం పెట్టుకొని. ఇప్పటి వరకు 5 ఏళ్లలో అసలు ఈ విధమైనటువంటి కంటైనర్ల ద్వారాగా ఎంత డ్రగ్స్ అసలు వెళ్ళిపోయినాయో తరలి వెళ్ళిపోయినాయి ఇప్పటివరకు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనసేన పార్టీ. ఇప్పుడు చూస్తే కనీసం ఎప్పుడూ కూడా భారతదేశంలోని ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇవాళ పట్టుబట్టడం అనేది జరగలేదు. అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు సార్ వెంకటేష్ గారు. ముందర నాసిరక మద్యంతో రాష్ట్ర ప్రజల్ని ఇవాళ దోచుకు తినడానికి జే బ్రాండ్స్ పేరుతో తక్కువ క్వాలిటీతో ఉన్నటువంటి మద్యాన్ని ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా బానిస చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఆ మద్యం కిక్కెక్కకపోవడంతో వీళ్ళందరినీ కూడా గంజాయికి అలవాటు పడేలాగా బానిసలు చేసేలాగా ఆ మద్యం తాగుబోతుదారుని అలాగే యువతను కూడా పక్కదర పట్టించేలాగా ఆ యొక్క గంజాయిని సేవించే విధంగా గంజాయి వ్యాపారంలో దిగారు ఈ ముఖ్యమంత్రి. అలాంటిది ఇప్పుడు గంజాయి ద్వారా కూడా మనకి ఇంకా లాభాలు రావట్లేదు, ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నా కానీ మధ్య నుంచి లక్షల కోట్లు దోచుకున్నా కానీ రావడం లేదని చెప్పి ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా వ్యాపారం చేద్దాం అనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు వాళ్ళు తెరలేపారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ పిల్లి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదటం లేదు? ఇవన్నీ మానేసి మీరు చూపిస్తున్నారు విజువల్స్. ఈ కోనం వీరభద్రరావు, ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా ఉన్నారు. 2 దశాబ్దాలు పైగా సంజయ్ మెరైన్స్ కి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కి సంబంధం లేకుండా వ్యాపారాల నుంచి బయటకు వచ్చినటువంటి కోనం వీరభద్రరావు ఇవాళ సాక్షాత్తు వైసీపీ నేతలు వాళ్ళ అభిమానులందరూ ఫోటోలు వేసుకుని ఇదే కోనం వీరభద్రరావు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు స్వయంగా వీళ్ళు అధికారికంగా వైట్ లో విరాళం ఇచ్చారు మన కోవిడ్ టైంలో. అంటే కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలా ఈ 5 ఏళ్లలో. ఈ కోనం వీరభద్రరావు గారు 50 లక్షల రూపాయలు సాక్షాత్తు
చెక్ ఇచ్చారు. అదే ఆయన ఇచ్చాడు, అది ప్రూఫ్ ఉంది, అది ఫోటో నడుస్తుంది లేకుండా ఇప్పుడు ఎటువంటి సంబంధం లేకుండా 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ని అంటే సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ వాళ్ళ యొక్క సమాచారంతో ఆ యొక్క చైనా షిప్ కూడా ఇక్కడ కంటైనర్ని ఇక్కడ విడిచిపెట్టేసి కట్పాడు పోర్టుకి వెళ్ళిపోయింది. అంటే అక్కడికి వెళ్ళి సిబిఐ అధికారులు విచారించారు. ఆ యొక్క కన్సైన్మెంట్ ఎక్కడ విడిచిపెట్టారంటే VCTPL మేము విడిచిపెట్టామని చెప్పంటే VCTPL దగ్గరికి 16వ తారీఖుని సిబిఐ అధికారులు చేరుకుంటే 2 రోజుల పాటు ఈ కోణం వీరభద్రరావు అంటే ఈ యొక్క సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులు ఎవరు కూడా రాలేకపోతే అప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు. ఆ యజమానం 2 రోజులు ఆగి వెయిట్ చేసి ఎవరు వస్తారని చూస్తే అప్పుడు రెడ్ శాండిల్ పౌడర్ ఏదో వచ్చినట్టుందని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడి ఏ యొక్క సిబిఐ అధికారులు ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఆ శాంపిల్స్ చూస్తే ఏ శాంపుల్లో చూస్తే పాజిటివ్ వచ్చింది, అది కొకేన్ అని. బి శాంపుల్ చూసారు, కొకేన్ కన్నా వేరే మాదక ద్రవ్యాలు కలిసి ఉన్నాయని చెప్పి వచ్చింది. ABC శాంపుల్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక్కడ చేరుకోవడం అన్నది ఏ విధంగా సాధ్యపడిందని చెప్పి పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేపడతా ఉంటే అప్పుడు అసలు దొంగలు బయటకు వచ్చారు. మరి రాష్ట్ర పోలీస్ అధికారులు ఇంత జరుగుతున్నా రాష్ట్ర నిఘా వర్గాలు కానీ లేదంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి నానా హైరానా చేసినప్పటికీ కూడా ఇంకా సిబిఐ వాళ్ళకి ఎటువంటి గత్యంతరం లేక నేవల్ ఎవరైతే కస్టమ్స్ వాళ్ళు ఉన్నారో ఆ కస్టమ్స్ పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ శాంపుల్స్ అన్నింటినీ స్పెషలిస్టులు తీసుకొచ్చి నార్కోటిక్స్ విభాగం వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు కేసులు కట్టుతూ ఉంటే విచారణ జరుపుతూ ఉంటే నిష్పక్షపాతంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే పేరు నాని ఇదే మాట్లాడుతూ ఉంటారు. పురంధేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడానికి అసలు ఏంటి మాట్లాడతారు మీకు తెలుసా? కనీసం ఇంత పెద్ద వ్యవహారంలో నార్కోటిక్స్ వాళ్ళందరూ నిర్ధారించి సిబిఐ విచారణ జరిపి ఒక అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఈ తాడేపల్లి పిల్లి ఎందుకు పడుకుంది? అసలు హోంమంత్రి ఏం చేస్తున్నారు? హోంమంత్రి ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వాళ్ళు కనీసం ఇంత పెద్ద ఎత్తున నిష్పక్షపాతంగా దీన్ని విచారణ జరిపించాలి, మీరు అన్నట్టు సిట్టింగ్ చెప్తే విచారణ జరిపించాలి, ఎవరు అసలైన వాళ్ళు అసలు బయటికి రావాలని చెప్పి ఎందుకు వీళ్ళు ఇచ్చేయట్లేదు? అంటే కేవలం వైసీపీ నేతలు ఎవరైతే దీంట్లో ఉన్నారో గతంలో కూడా చూసాం. బ్రెజిల్ దగ్గర ఉన్నటువంటి బ్రెజిల్ దగ్గరలో ఉన్నటువంటి దేశంలో ఈ యొక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళందరూ కూడా అక్కడితో సంబంధాలు ఉన్నాయని చెప్పి గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఈ డ్రగ్స్ మాఫియాకి వీళ్ళు అలవాటు పడిపోయి అన్యాయంగా ఆర్జించి యువతను మద్యం మత్తులోని వాళ్ళు ఊపితేలేలాగా యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం పోయి ఇవాళ యువతని మద్యంకి బానిస చేసే విధంగా ఈ విధంగా ప్రవర్తించడం అంటే చాలా దారుణమైనటువంటి వ్యవహారం. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అదే కనుక ఎన్నికల కోడ్ కనుక నియమావళి కనుక ఇవాళ అమల్లోకి రాకపోయి ఉంటే నిజంగా ఈ యొక్క 25,000 కేజీలు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో డ్రగ్స్ అన్ని కూడా పక్కన వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అసలు ఎవరికి పంపించి ఉండేవారు ఈ యొక్క డ్రగ్స్ మూర్తి యాదవ్ గారు? ఇప్పటికైనా కొంతమంది విశాఖ ప్రాంతంలో లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికైనా కొంతమంది ఎవరైతే విశాఖను రాజధానిగా చేస్తాడు జగనన్న అని కాస్త అభిమానించే వాళ్ళు సంకలు గుద్దుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది ఉన్నారు, 30% 20% ఉంటారు కదా. ఇప్పటికైనా వాళ్ళకి అర్థమైందా ఈ వ్యవహారంతోనైనా ఓహో అసలు కథ ఇదే అనేది ఏమన్నా తత్వం బోధపడుతుందా వాళ్ళకి? ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు తెచ్చుకోకపోతే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, విశాఖ ప్రశాంతమైన నగరం యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతినేటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో, ఈ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో, ఈ మాఫియా మొత్తం వాళ్ళ పేదవాళ్ళని ప్రపంచం అంతా అవాక్ అయిపోయింది. వెంకటకృష్ణ గారు మీకు ఒక విషయం గుర్తు చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతుంది లేకపోతే యువత మత్తుకు బానిస అవుతున్నారంటే ఒక డీజీ స్థాయి రమణమూర్తి గారినటువంటి అధికారిని పెట్టి పూర్తి స్థాయిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంని పెట్టి ఎక్కడెక్కడ గంజాయి యొక్క సాగు ప్రాంతాలను కూడా సందర్శించి అవన్నీ కూడా నిర్మూలించేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే గంజాయి ఎక్కడ కూడా పండించకూడదు, వాళ్ళకందరికీ అవేర్నెస్, గిరిజనులకి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 5 ఏళ్ళు అయింది కదా. అంటే SCB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటి పెట్టి నామమాత్రంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తూ గంజాయి రవాణా కేంద్రంగా గంజాయి రాజధానిగా ఈ యొక్క విశాఖ నగరాన్ని వాడుకున్నటువంటి విధానమే కాకుండా
ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాని తీసుకొచ్చేసారు ఏకంగా. అంటే సముద్ర తీర ప్రాంతంలో నేను ఒకటే అడుగుతున్నాను, భారతదేశంలో 13 మేజర్ పోర్ట్లు ఉన్నాయి. ఈ 13 మేజర్ పోర్ట్లు, సీ కోస్ట్ ఉన్నటువంటి మేజర్ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, ఎక్కడికి వెళ్ళినటువంటి డ్రగ్స్ అన్ని కూడా ఇన్ని వేల కోట్ల డ్రగ్స్ ని కేవలం విశాఖ పోర్టే కేంద్రంగా ఎందుకు ఇంత పెద్ద మాఫియా? దానికి కారణం ఏంటి? పక్కనటువంటి చెన్నైకి ఎందుకు వెళ్ళట్లేదు, ఒరిస్సాకి ఎందుకు వెళ్ళటం లేదు, బాంబేకి ఎందుకు వెళ్ళటం లేదు, గుజరాత్కి ఎందుకు వెళ్ళటం లేదు, అక్కడ ఎందుకు ల్యాండ్ అవ్వటం లేదు? గుజరాత్ లో పెద్ద ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు ఆ పోర్ట్లో జరిగినటువంటి దానికి అక్కడ విజయవాడ వాళ్ళ లింకులు ఉన్నాయని చెప్పన్నారు. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ బ్రెజిల్లోని శాంటాస్ పోర్ట్ లో నుంచి సరుకు పంపించింది కూడా వైసీపీ నేతలు అయ్యి ఉంటారన్నది మా భావన. ఇక్కడ రిసీవ్ చేసుకున్నది కూడా వైసీపీ నేతలే. వైసీపీ నేతలు డ్రగ్ మాఫియాకి ఇవాళ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలోని అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారన్నది ఇవాళ తేటతలం అయింది. నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి పార్టీ బయటకు వచ్చే ప్రకటన చేయాలి. 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా నోరు మెదపకుండా ఇవాళ ఆ పిల్లి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉన్నారంటే దాని అంతరార్థం ఏంటి? మూర్తి గారు ఒక్క నిమిషం. పట్టాభి గారు, ఇది ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే అయితే ఎదుటివాడి మీద దోసేయడం, లేకపోతే అంటారే తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్గా గప్చుప్ అన్నట్టుగా ఉండడం. ఇప్పుడు సపోజ్ ఆ ముంద్రా ఎయిర్పోర్ట్లో దొరికినప్పుడు కూడా విజయవాడ కంపెనీ పేరుతోనే వచ్చింది కన్సైన్మెంట్ అక్కడికి అనేది వచ్చినప్పుడు అందరం ఆ రోజు డిబేట్లు పెట్టాం, ఇదేంటి డ్రగ్స్కి ఏపీకి విజయవాడకి లింక్ ఏంటి, ప్రభుత్వం దీని మీద ఇచ్చేయాలంటే ఆ రోజు కూడా సజ్జల రామకృష్ణ బయటకు వచ్చారు, డామ్ డూమ్ తీసుకున్నారు, ఏం లేదు. తర్వాత అసలు ఏమీ తెలియనట్టు అలా కేసు ఏమైపోయిందో కూడా తెలియదు, గాలికి వదిలేశారు. కోడికత్తి కేసు అలాగే చూసాం మనం. మాకు ఏదో దర్యాప్తు సంస్థ కావాలన్నారు, తీరా విషయం తేలేసరికి కోర్టు కూడా వెళ్ళాలి ఆయన విట్నెస్ చెప్పడానికి. ఆ అబ్బాయి ఎన్ని తిప్పలు పడ్డాడో చూసాం మనం. ఇప్పుడు ఇది అంతే, ఇవాళ మాట్లాడారు, 2 రోజుల తర్వాత మళ్ళీ అది గాలిలో కలిసిపోతుంది. సో ఇలా తేలుగుట్టిన దొంగల్లా ఉంటున్నారు అంటే వీళ్ళ బిజినెస్లన్నీ ఇలాగే ఉన్నాయా? అసలు ఎవరు నడిపిస్తున్నారు వీటిని? ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒకసారి గుర్తుంటే కాకినాడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవుతున్న విషయాన్ని మీరే బ్లాస్ట్ చేశారు, అదేదో దీవులకు వెళ్తున్న విషయాన్ని. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ స్కామ్స్ లాగా ఉన్నాయి. సో ఇది కూడా అందులో పార్ట్ అని అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా వీకే గారు, ఇప్పుడు మొన్న మధ్యనే నిర్మలా సీతారామన్ గారు ఒక నివేదిక విడుదల చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళ నివేదిక, స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనే నివేదిక స్వయంగా నిర్మలా సీతారామన్ గారు విడుదల చేస్తే దానిలో డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 18,267 కిలోల నార్కాటిక్స్ స్వాధీనం. డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇదిగోండి సెంట్రల్ రిపోర్ట్స్ అండి. చూసారా దేశంలో మనమే నంబర్ 1 అని చెప్పుకోవడానికి. అదే ఇవ్వాల్సింది కదా, బాగుండేది. ఈ దరిద్రం కూడా ప్రజలందరికీ ఇంకా బాగా తెలిసేది కదా. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా ఆలోచించాలి వీకే గారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రిపోర్ట్స్ చెప్పటం ఓ పక్కన అలా ఉంటే, మీరు ఇందాక మూర్తి యాదవ్ గారు కానీ యామిని గారు కానీ మనందరం ప్రస్తావించుకుంటున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ది లాంగెస్ట్ సీ కోస్ట్, దాదాపుగా గుజరాత్ తర్వాత సెకండ్ హైయెస్ట్ సీ కోస్ట్, 1000 కిలోమీటర్లు ఉంది దాదాపు. ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఈ కోస్టల్ సీ కోస్ట్ మొత్తంలో ఉన్నటువంటి పోర్ట్స్ చూడండి. రామాయపట్నం పోర్టు టేకన్ ఓవర్ బై అరబిందో. కాకినాడ పోర్టు ఈ మధ్యనే మెజారిటీ స్టేక్ టేకన్ ఓవర్ బై అరబిందో. మచిలీపట్నం పోర్టు గివెన్ అవే టు మెగా. గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటాని తెగనమ్మేసి అది ప్రైవేటైజ్ చేసేశారు. కృష్ణపట్నం పోర్టును కూడా కబ్జా చేసేశారు. ఇవాళ ఒక ప్యాటర్న్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేయటం దేనికైనా ఒకసారి ఆలోచిస్తే ఇదిగో ఇటువంటి పనులు చేయటానికి వీకే గారు. అంటే వీళ్ళు ఎంత సిస్టమేటిక్ గా, ఎంత ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేసేసి దొంగ బియ్యం ఎగుమతులకి లేదంటే డ్రగ్స్ దిగుమతులకి ఏ రకంగా వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ దర్యాప్తు చేయాలనుకుంటే వీకే గారు చాలా తేలిక. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. ఇవాళ బ్రెజిల్లో ఉన్నటువంటి భారత రాయబారి మన తెలుగువాడు, ఆయన పేరు సురేష్ రెడ్డి గారు. సురేష్ రెడ్డి ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు బ్రెజిల్. కాబట్టి అసలు బ్రెజిల్లో దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటని తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు.
సురేష్ రెడ్డి గారికి కూడా బాగా అవగాహన ఉండుంటుంది, మన తెలుగువాడే కాబట్టి ఈ మాఫియా గ్యాంగ్ గురించి ఆయనకు కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాఫియాల గురించి, అదృష్టం కొద్దీ జగన్ రెడ్డి ఒక కుటుంబ గురించి, అదృష్టంగా ఆయన రెడ్డి గారు కాబట్టి సరిపోయింది, కానీ ఆయన కూడా సోదరు గారు అయ్యి ఉంటే ఇంక దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో కలిపేసేవాడు సజ్జల రామకృష్ణ. ఎక్కడికో ఇప్పుడు నేనైతే అంత దిగజారు నేనైతే కాదు. ఆయన రెడ్డి కమ్యూనిటీ అయితే వాళ్ళు అనేవాళ్ళు మీరు అన్నట్టు గ్యారంటీగా సురేష్ రెడ్డి ప్లేస్ లో సురేష్ చౌదరి అని ఉండుంటే నిస్సిగ్గుగా నీచంగా మన భారత రాయబారికి కూడా అంటగట్టుండేవాళ్ళు. కానీ నేను ఆ పని చేయట్లా. నేనేమంటా ఉన్నా, దీని మూలాలు కనుక్కోవటం ఇంకా ఈజీ. ఎందుకంటే వీ హ్యావ్ ఏ తెలుగు పర్సన్ యాజ్ అన్ అంబాసిడర్ ఇన్ బ్రెజిల్. ఎందుకంటే ఆయనకు కూడా కొంత బాధ ఉంటుంది కదా, అయ్యో నా స్వరాష్ట్రం ఈ రకంగా అయిపోయిందన్న బాధ ఆయనకు కూడా ఉంటుంది కదా. కాబట్టి తప్పనిసరిగా ఆయన హెల్ప్ కూడా తీసుకుని అసలు బ్రెజిల్లో ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా కనుక్కోవటం కూడా చాలా తేలికని చెప్తా ఉన్నా నేను. కాబట్టి ఇవాళ ఒకటే వీకే గారు, ఇట్ ఈస్ ప్రూవెన్. ఉదయం నుంచి అనేక సాక్ష్యాధారాలు మేము బయట పెట్టాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రెస్ మీట్ పెట్టినా, లేదా బీజేపీ తరఫున యామిని గారు పెట్టినా, మూర్తి యాదవ్ గారు జనసేన తరఫున పెట్టినా, మేము అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని హార్డ్ కాపీస్ అన్ని మేము పెట్టాం. ఇవాళ ఈ కోనం వీరభద్రరావు ఎవరు, కోనం పూర్ణచంద్రరావు ఎవరు, అసలు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఏ రకంగా బ్రెజిల్ నుంచి ఇది ఇక్కడికి వచ్చింది, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విశాఖపట్నం పోర్టులో నిన్న హడావుడి చేశారు, సిబిఐ రిపోర్ట్లో ఏముంది, మొత్తం అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇంకా సిగ్గు లేకుండా తాడేపల్లి జీతగాడు వచ్చి ఏంటంటే మరుగుతా ఉన్నాడు. ఏం మరుగుతా ఉన్నాడు? నువ్వు సమాధానం చెప్పాయా? కోనం పూర్ణచంద్రరావు నీ పార్టీకి చెందిన వారు కాదని నువ్వు చెప్పగలవా? ఈ మధ్య వచ్చినటువంటి ఒక ప్రెస్ క్లిప్పింగ్, దానిలో చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డిని కలిసిన ఏదుమూడి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కోనం పూర్ణచంద్రరావు తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయిరెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు గురించి చర్చించారంట కోనం పూర్ణచంద్రరావు గారు. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది నిజం కాదా? ఇది కాదని చెప్పగలవా నువ్వు? ఇంత స్పష్టంగా నీ పార్టీతో వాళ్ళకున్నటువంటి సంబంధాలు బయటపడితే ఇంకా పురంధరేశ్వర గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటి ఆయన మొరిగేది? ఇవాళ విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధాని చేస్తానని చెప్పి ఇవాళ ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చారని ఎంత బాధ కలుగుతాం సార్. విశాఖపట్నంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకొచ్చారు. పార్ట్నర్షిప్ సమిట్స్ అయినా అనేక ఇంటర్నేషనల్ సమిట్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ఒక ఇంటర్నేషనల్ మ్యారథాన్ అక్కడ జరిగేది. ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి విశాఖపట్నాన్ని వేదిక చేస్తే ఇవాళ నువ్వు జగన్ రెడ్డి ఆంధ్ర ఎస్కోబార్ జగన్ రెడ్డి విశాఖని గంజాయికి ఒక ట్రాన్సిట్ పాయింట్ గా మార్చేసి ఇవాళ డ్రగ్ క్యాపిటల్ గా మారుస్తాడా? నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత బాధపడుతూ ఉండుంటారు సార్. విశాఖ ఇందాక మూర్తి యాదవ్ అన్నట్టు ఎంత ప్రశాంతమైనటువంటి సిటీ అది. ఎంతో మంది అన్ని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు సార్ విశాఖపట్నంలో. అటువంటి నగరాన్ని ఈ రకంగా నాశనం చేసి ఇవాళ ఈయన గారంట విశాఖ వెళ్ళిపోవటానికి తెగ ఉబలాట పడతా ఉన్నాడు పొద్దున్న లెగి. ఇది ఎట్లా తయారైందంటే, కాబట్టి ఇట్ ఈస్ నిజంగా వెరీ పెయిన్ఫుల్ అండి వాళ్ళు ఇటువంటి వార్తలు. ఇది ఎట్లా తయారైందంటే యామిని గారు, కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ రంగాలకు సంబంధించి టూరిజానికి కొన్ని ప్రాంతాలు, అది సింగపూర్, మలేషియా, లేకపోతే డిఫరెంట్ ప్యారిస్ అండ్ లండన్ కొన్ని ఉంటాయి. అట్లా ఎడ్యుకేషన్ దీనికోసం అయితే ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఇట్లా కొన్నిటికి కొన్ని రకాల డెస్టినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రగ్ దానికి భారతదేశంలో దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెస్టినేషన్ అయ్యింది? ఇది అంటే ఖచ్చితంగా ఇక్కడ డెస్టినేషన్ అయ్యింది అని అంటే ఇక్కడ దాని కన్సైనీస్ అండ్ రిసీవర్స్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టర్స్ ఉండబట్టే కదా అది డెస్టినేషన్ అవుతుంది. సో ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని అంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి కూపీ లాగాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అది ఒకటి. దానికి బీజేపీ ఏం చేస్తుంది? రెండోది, వీళ్ళు ఏమంటారంటే పురంధేశ్వరి గ్యాంగ్ మీద మాకు అనుమానాలు ఉన్నాయంటారు, టీడీపీ నాయకుల మీద మాకు అనుమానాలు ఉన్నాయంటారు, వీళ్ళే అంటారు. అని మళ్ళీ డ్రగ్స్ కేసులో ఎవరున్నారో తేల్చాల్సిందే అంటాడు. అధికారంలో వాళ్లే ఉంటారు,
ఆయనే ఆమె మీద అనుమానం ఉందంటాడు, ఆయనే ఈయన మీద ఉంది అనుమానం ఉందంటాడు. మళ్ళీ తేల్చాల్సిందంటే ఎవరు తేల్చాలి? నేను తేల్చనా? నాకు ఇవ్వు అధికారాలు, పోని నాకు ఇస్తే వారం రోజులు తేల్చి అవతల పడేస్తాను ఎవడో. సో యామిని గారు ఈ రెండు అంశాలను బేస్ చేసుకుని ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ ఇట్ సెల్ఫ్ ఏదో ఒకటి దీని మీద ఒక స్టింగెంట్ యాక్షన్కి దిగకపోతే ప్రజల్ని రక్షించలేరు, ఈ వీళ్ళ ఆటని కట్టించలేరు. వాళ్ళు చూసే వెంకటకృష్ణ గారు, ఒకటి మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే మరీ పెచ్చిమీరిపోతున్నటువంటి డ్రగ్ కల్చర్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వస్తుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడితనంతో డ్రగ్ కల్చర్ అనేది కొన్ని పర్టికులర్ ఇండస్ట్రీస్ కి లైక్ గ్లామర్ ఫీల్డ్స్ కి కానివ్వండి, ముఖ్యంగా యువతని టార్గెట్ చేసుకోవడం ఈ రెండో టార్గెట్ లాగా చూసుకుంటే కనుక చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది. కానీ గడిచిన 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వము ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. అలాగే చాలా సవరణలు కూడా చేసింది. అంటే ఎప్పటికప్పుడు దీన్ని కట్టడి చేయాలి అని చెప్పని ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు మనం విశాఖలో చూసాము ఒక చిన్న చాలా పెద్ద సంఘటన అది. ఇక్కడ అందరం కూడా మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు 25,000 కేజీలు వీళ్ళు ముందుగానే స్టాక్ అనుకుందాం, మన టర్మినాలజీలో ఒక స్టాక్ లాగా వీళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు. ఆ స్టాక్ ని వాళ్ళ కంపెనీలోనో ఇంట్లో పెట్టుకొని బీరువాల్లోనో లేకపోతే ఇంకెక్కడో బట్టల ర్యాక్లోనో పెట్టుకోరు కదా. ఖచ్చితంగా ఇంత పెద్ద అమౌంట్ ఆఫ్ స్టాక్ వచ్చింది ఈ రాష్ట్రానికి అనంటే ప్రీవియస్ గా కూడా ఈ రాష్ట్రానికి ఏదో ఒక రూపంలో, అందుకే గడిచిన 5 సంవత్సరాల్లో ఇంత బాగా గంజాయి పెరిగింది, అట్లానే డ్రగ్స్ కి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యిందని చెప్తోంది. అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఇది వచ్చింది నిజంగా పట్టుకొని ఉండకపోతే కనుక వీళ్ళకు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఇల్లీగల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్, లాజిస్టికల్ నెట్వర్క్ అనేది ఆ రోడ్ మ్యాప్ రూటింగ్ మొత్తం వేసుకునే ఉండుంటారు. సో అంత నెట్వర్క్ వేసుకోకుండా, అంత ప్రిపరేషన్ లేకుండా ఒక కన్సైన్మెంట్ ఈ రాష్ట్రానికి రావడం అనేది జరగని పని. అదృష్టవశాత్తు ఇంటర్పోల్ అనేటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఇండియన్ పార్ట్నర్ సిబిఐ సంస్థ ద్వారా ఇది జరిగింది కాబట్టి ఇది ఎక్కడితో ఆగింది. కానీ మనం ఒకసారి రూట్ కాజ్ ని ఆలోచిస్తే చాలా భయంకరమైనటువంటి నెట్వర్క్, ఒక రాడికల్ మాఫియా నెట్వర్క్ ఈ రోజున ఈ రాష్ట్రంలో, అలానే ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి నాకు తెలిసి మండల స్థాయి, గ్రామ స్థాయిలకు కూడా మరి విస్తరించి ఉందేమో అన్న అనుమానం ఇప్పుడు మనకి బలపడుతుంది బలంగా. ఎందుకంటే ఒక పక్క చీప్ లిక్కర్ ని తయారు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని నిస్సత్తువుగా చేస్తున్నారు. అందుకనే ఒక పక్క మీరు విశాఖని తీసుకోండి, నిజంగా విశాఖను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వము ఇండస్ట్రియల్ కారిడార్ అండి, మనకి ఈ రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ సెజులు ఇచ్చింది. దాంట్లో అతి ముఖ్యమైనది, అతి పెద్దది కూడా విశాఖ నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్. దాంట్లో 98,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాల కోసమని 25 లక్షల కోట్ల ప్రతిపాదనల గురించని ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తే అదే విశాఖను కేంద్రంగా చేసుకుని గతంలో ఎన్నో బిజినెస్ సమ్మిట్లు జరిగాయి, ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు అంత మంచి ఆపర్చునిటీ ఉన్నటువంటి విశాఖ స్థానంలోనే ఇటువంటి డ్రగ్ ని దీనికి మార్చారంటే ఈ రాష్ట్రం పైన యువత పైన ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక ఉద్దేశపూరితమైనటువంటి ఏదో వెనకాల ఉన్నటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. ఈ హోంమంత్రి గురించి మాట్లాడదామండి. ఈ రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉంది. కల్తీ మద్యం దాగి మహిళలు ఇబ్బంది పడుతున్నారు, వారి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయన్న అసలు నిద్రమంప అనమాట. అంటే ఆ మత్తు వదలదు, ముందు ఆవిడకున్నటువంటి మత్తు వదలాలి. రెండోది ఇప్పుడు ఇటువంటి డ్రగ్ ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ డ్రగ్స్ లిక్కర్ వల్ల యువత, ముఖ్యంగా యువత ఉంది, మగవారు కూడా పెద్ద సంఖ్యలో దీనికి ప్రభావితం అయిపోయి ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, గర్ల్ మిస్సింగ్స్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయినాయి. 8,000 మంది బాలికలు మిస్ అయ్యారు, 26,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటే పోలీసులు కూడా ఏదో చెప్తారు లెక్కలు, ఇంతమంది వచ్చారు అంతమంది, కానీ శ్వేతపత్రం విడుదల చేయమంటే చేయట్లేదు. ఇప్పుడు కూడా హోంమంత్రి గారు మాట్లాడరు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏమవ్వాలి, యువత పరిస్థితి ఏమవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఏమి చేద్దామని డిసైడ్ అయ్యి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా వీరు అంత పెద్ద కన్సైన్మెంట్ వచ్చిందనంటే ఇంతకు ముందు నుంచి జరుగుతోంది, ఆ నెట్వర్క్ ని మీరు పట్టుకొని తీరాలి. కేంద్ర సంస్థలు ఎలాగూ వాటి పని అవి చేస్తూ ఉన్నాయి, మరింత ఉధృతంగా కూడా. మొన్న కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు,
ఈ దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి అసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నా సరే వారందరినీ దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని. దానికి సంబంధించి ఇందా చెప్పినటువంటి కొన్ని సవరణలు కూడా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఈ రాడికల్ ఎవరు, అసలు ఈ నెట్వర్క్ ఏంటి, నిజంగానే ఇది ఎక్కడి వరకు ఉన్నది, దీని వెనుక ఉన్నటువంటి వారందరూ ఎవరు, ఈ రోజున ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అత్యవసరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో అయితే ఉంది. ఒక చిన్న సంఘటన చెప్తానండి. నేను చదివినటువంటి చరిత్ర ఆధారాలతోటి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ కంపెనీ అప్పట్లో నల్లమందుని తయారు చేయమని చైనాకు చెప్పేది. నల్లమందు తయారు చేసి టీ ఏదైతే ఉందో చైనా యూరోప్కి అమ్మేది. యూరోప్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ ని చైనాకి అలవాటు చేశారు. కానీ తొందరగానే చైనా రియలైజ్ అయింది, అమ్మో మా యువత శక్తియుక్తులు కోల్పోతున్నారు, మాలో ఉన్నటువంటి సామర్థ్యం పోతుంది అని. అప్పుడు భారతదేశంలో ఉన్న రైతులను బలవంతంగా నల్ల మందు తయారు చేయించారు. ఈ రోజున మళ్ళీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత నాకెందుకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది అంటే, రాష్ట్రంలో బలవంతంగా ఒక వ్యసనానికి అలవాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కూడా నిస్సత్తుగా చేయాలి. వారి సామర్థ్యాలు అంటే ఇంకెవరు ఉద్యోగం అడగకూడదు, ఇంకెవరు మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎంప్లాయ్మెంట్ చూపించండి, మాకు అభివృద్ధి చేయాలని అడగకుండా ఉండడం కోసం అని ఇవన్నీ జరుగుతున్నాయేమని కూడా అనుమానం వస్తుంది. ఖచ్చితంగా మేమైతే గనక మా పార్టీ తరఫున కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీని కూడా ఈ విషయాన్ని సీరియస్ తీసుకోమని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ఒక బీజేపీకి సంబంధించింది, టీడీపీకి సంబంధించింది మాత్రమే కాదు. ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణ చేస్తారని వాళ్ళకు సంబంధించి మాత్రమే అనుకుంటే పొరపాటు. అసలు ఈ కన్సైన్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి, ఆ కంపెనీ ఈ పూర్తిగా వైసీపీకి సంబంధించిన నాయకుడిది. అతని కులం ఏది అనేది పక్కన పెడితే అది పూర్తిగా వైసీపీకి సంబంధించిన నాయకుడు. కాబట్టి ఇది ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక జనసేన ఇట్లా కాదు, ఇది రాష్ట్ర ప్రజల మొత్తం అందరి సమస్య. ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర యువత ఆరోగ్యం, వాళ్ళకు సంబంధించిన డ్రగ్స్కి బానిసలుగా మారకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సందర్భం ఇది. ఇలాంటి సందర్భాల్లో కూడా మళ్ళీ మనం వానపాముల్లాగా ఉంటే ఇలాగే చెలరేగుతూ ఉంటాయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్. గత ప్రభుత్వం కోస్టల్ కారిడార్ అని చెప్పి ఇండస్ట్రీస్ కోసం ట్రై చేస్తే కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్ట్స్ పెట్టి అలా కోస్తా ఎక్కడైతే సముద్ర తీరాలు ఉంటాయో వాటన్నిటిని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఇందుకు వాడుకుంటుంది. ఒకవేళ కనుక ఈ ఆరోపణలు నిజమే అయితే ఆ వ్యక్తి కనుక వీళ్ళ కోసం చేసి ఉంటే ఇందుకోసం వాడుకుంటున్నట్టే వైజాగ్ నగర అందమైన వైజాగ్ తీరాన్ని. సో ఇది వైజాగ్ ప్రజలు కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించాలి. ఇలాంటి శక్తుల్ని ఒక క్షణం కూడా వైజాగ్ నగరంలో రానివ్వకూడదు, ఉంచకూడదు కూడా, బయటికి తరిమి కొట్టాల్సిన